ముస్లిం సోదరులు, ముఖ్యంగా ఇండియా సోదరులు ఈ మొహరం సందర్భంగా దీన్ని దుఃఖ దినాలుగా భావించి చెస్ట్ బీటింగ్ చేసుకోవడం మరి ఆనవాయితీగా వస్తా ఉంది. కర్బలా మైదానంలో అసువులు బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాలను మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ బీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. మరి గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరిగేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఈరోజు మన మచిలీపట్నంలో దీనికి పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాలు చేసుకున్నారు. దాదాపు 41 రోజులు ఈ కార్యక్రమం ఉంటది. ఈ రోజు మొహరం సందర్భంగా మరి వాళ్ళు ఈ కోనేరు సెంటర్ లో ఇక్కడ చెస్ట్ బీట్ చేసుకుని నివాళులు అర్పించుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఇంకా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, విటమిన్ టాబ్లెట్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ డాక్టర్స్ కూడా ఇక్కడే అవైలబిలిటీగా ఉంచడం జరిగింది. అదే కాకుండా శానిటేషన్ విషయంలో మున్సిపాలిటీ ఎప్పటికప్పుడు వాటర్ తో వాష్ చేస్తూ ఎక్కడ ఎటువంటి వాటర్ నిలబడకుండా వాళ్ళు రక్త తర్పణ నిలబడకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి అధికారులు అందరూ కూడా ఎక్కడే ఉండి ఇన్ని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మరి నిన్న నుంచి కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. నైట్ అంతా కూడా వాళ్ళు ఆ పీర్లతో మరి భార్యమామ పంజా నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరొకసారి మరి కర్బలా అమరవీరులకి మరొకసారి నివాళులు అర్పించుకున్నారు. जिंदाबाद था ये अब भी जिंदाबाद।